మనం ప్రాణంగా నమ్మే ఒక సిద్ధాంతాన్ని లేదా మనస్ఫూర్తిగా గౌరవించే ఒక గురువుని ఎవరో పూర్తిగా అపార్థం చేసుకుని అందరి ముందు విమర్శిస్తుంటే ఎలా ఉంటుంది ఆ వెంటనే రక్తం మరిగిపోతుంది. కదా వాళ్లతో వాదనకు దిగాలనిపిస్తుంది. కానీ ఆవేశం ఎప్పుడూ సరైన సమాధానం కాదు. ఈరోజు మనం చూడబోయే కథ సరిగ్గా ఇలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితి గురించే. అవును, ఇది కేవలం నమ్మకాన్ని కాపాడుకోవడం గురించి మాత్రమే కాదు, తెలివితేటలతో సంయమనంతో ఒక వాదనను ఎలా గెలవచ్చో కాదు, ఒక వాదనను ఎలా ఒక అర్థవంతమైన సంభాషణగా మార్చవచ్చో చెప్పే కథ. మన ముందున్న ఆధారం బౌద్ధ సాహిత్యం నుంచి వచ్చిన వజ్యమాహిత యొక్క విజ్ఞత మరియు వాదన. ఈ కథలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే వజ్యమాహిత ఎవరు, అతనికి ఎలాంటి సవాలెదురైంది, మరి ఆవేశానికి బదులుగా అద్భుతమైన తెలివితేటలతో తన గురువు గౌరవాన్ని ఎలా నిలబెట్టేలో చూద్దాం. సరే, ఇక దీని విడమర్చి చూద్దాం. ముందుగా ఈ కథానాయకుడు వజ్యమాహిత గురించి చెప్పుకోవాలి. మూలం ప్రకారం ఇతను చంపానగరంలో ఉండేవాడు. బుద్ధుణ్ణి అనుసరించే ఒక సాధారణ గృహస్థుడు, అంటే ఉపాసకుడు అన్నమాట. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, అతను గుడ్డిగా నమ్మే భక్తుడు మాత్రం కాదు. అదే పాయింట్. ఖచ్చితంగా పాఠ్యం అతన్ని ప్రజ్ఞావంతుడు అని వర్ణించింది. అంటే కేవలం తెలివైనవాడు అని కాదు, లోతైన వివేకం, ధర్మంపై స్పష్టమైన అవగాహన ఉన్నవాడు. ఓ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అతనికి చాలా క్లిష్టమైన బౌద్ధ సూత్రాలను కూడా ఇతరులకు సులభంగా అర్థమయ్యేలా వివరించగల నేర్పు ఉంది. అంటే అతను తన నమ్మకాలను కేవలం అనుసరించడమే కాకుండా వాటి వెనుకున్న తర్కాన్ని, ఆ తత్వాన్ని కూడా పూర్తిగా జీర్ణించుకున్నాడు. అవును, ఒక రకంగా చెప్పాలంటే అతను కేవలం ఫాలోవర్ కాదు, ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ కూడా. సరిగ్గా అదే. అతనొక క్రియాశీలక అభ్యాసకుడు, కేవలం నిష్క్రియాత్మక అనుచరుడు కాదు. దీన్ని బట్టి భక్తితో పాటు ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని వివరించగలగడానికి ఆ సంప్రదాయంలో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది. ఈ లక్షణమే అతన్ని రాబోయే సవాలును ఎదుర్కోవడానికి సిద్ధం చేసింది. నిజమే. ఇక అసలు కథలోకొస్తే వజ్యమాహిత ఒకసారి ప్రయాణంలో అలసిపోయి విశ్రాంతి కోసం ఒక ఆశ్రమంలో ఆగాడు. అక్కడ పరివ్రాజకులు అని పిలువబడే ఇతర మతాలకు చెందిన సన్యాసులు కొందరు బుద్ధుడిని తీవ్రంగా విమర్శించడం విన్నాడు. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. వాళ్ల ఏదో సాధారణ విమర్శలు చేయలేదు, చాలా నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు. ఏంటవి? అవును, అవి చాలా వ్యూహాత్మకంగా ఎంచుకున్న పదాలు. మొదటిది వైనాయికుడు. వైనాయికుడు అంటే శూన్యవాది లేదా నిహిలిస్ట్. బుద్ధుడి పని కేవలం ఉన్నవాటిని, ఇతరుల సిద్ధాంతాలను కాదడమే తప్ప కొత్తగా ఏమీ నిర్మించలేదని వారి ఆరోపణ అన్నమాట. ఓకే, అంటే పాజిటివ్గా ఏమీ చెప్పకుండా అన్నిటినీ నెగటివ్గా ఖండించే వ్యక్తి అని ముద్ర వెయ్యాలని చూశారు. కరెక్ట్. ఇది ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ఎవరైనా పాత పద్ధతులను ప్రశ్నిస్తే ఇతనికి కూలగొట్టడం తప్ప కట్టడం తెలియదు అని విమర్శిస్తారు. సరిగ్గాదే. ఈ శూన్యవాది అది ఆరోపణ ఆ కాలంలో చాలా తీవ్రమైనది. ఎందుకంటే అప్పట్లో ఎన్నో తాత్విక వాదనలు జరిగేవి, కొన్ని దర్శనాలు కేవలం ఉన్నవాటిని తిరస్కరించడంపైనే దృష్టి పెట్టేవి. ఓ బుద్ధుణ్ణి ఆ కోవలోకి నెట్టేస్తే ఆయన బోధన నిర్మాణాత్మకమైనది కాదని, కేవలం విధ్వంసకరమైనదని సులభంగా ముద్ర వెయ్యొచ్చు. పరివ్రాజకులు ఆ వ్యూహాన్నే ఉపయోగించారు. ఇక రెండవ ఆరోపణ ఇంకోటి కూడా ఉందా? ఉంది. అప్పప్రజ్ఞాప్తికుడు. అంటే బుద్ధుడికి తక్కువ జ్ఞానం ఉందని, లోతైన విషయాలు తెలియవని వారి అపోహ. ఈ రెండు ఆరోపణలు కలిసి బుద్ధుని ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన పెద్ద ప్రయత్నం. ఇది కేవలం అభిప్రాయభేదం కాదు, ఆయన ఉనికినే ప్రశ్నించడం. అవును, ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. తన గురువు గురించి ఇంత దారుణంగా మాట్లాడుతుంటే విన్న ఏ శిష్యుడికైనా కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే వాళ్లమీద విరుచుకుపడతాడు. మరి వజ్యమాహిత ఏం చేశాడు? గొడవకి దిగాడా? లేదు. అదే ఈ కథలోనే అసలు రహస్యం. అతను ఆవేశపడలేదు, వారి వాదనలను ఖండించడానికి వారి స్థాయికి దిగజారలేదు. దానికి బదులుగా అతను ప్రశాంతంగా, తార్కికంగా సమాధానమిచ్చాడు. ఎలా? బుద్ధుడు అసలు ఏమి బోధిస్తాడో వివరించడం ద్వారా వారి వాదనలను పరోక్షంగా ఖండించాడు. కాని ఈ రోజుల్లో చూస్తే ప్రశాంతంగా ఉండడాన్ని బలహీనతగా చూసే ప్రమాదం ఉంది కదా. ఉంది. చూడండి, వాళ్ళ దగ్గర గట్టి సమాధానమే లేదు, అందుకే నీళ్లు నములుతున్నారు అని అనుకోవచ్చు. ఆవేశం కొన్నిసార్లు మన నమ్మకం యొక్క తీవ్రతను చూపిస్తుందని కొందరు వాదిస్తారు. మంచి పాయింట్. కాని వజ్యమాహిత ప్రశాంతత బలహీనత కాదు, అది అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఓ
తన దగ్గర వాస్తవాలున్నప్పుడు అరవాల్సిన పనిలేదని అతనికి తెలుసు. అతను వాళ్ల ఆరోపణలను నేరుగా ఎదుర్కోలేదు. లేదు, బుద్ధుడు శూన్యవాది కాదు అని వాదించలేదు. అలా చేసుంటే అలా చేసి ఉంటే చర్చ వాళ్ల పరిధిలోనే ఉండేది. దానికి బదులుగా అతను మొత్తం చర్చా వేదికనే మార్చేశాడు. ఆసక్తికరంగా ఉంది. అంటే ఎదుటివారు సృష్టించిన నెగెటివ్ ఫ్రేమ్వర్క్లో ఇరుక్కోకుండా తన సొంత పాజిటివ్ ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టాడు. ఖచ్చితంగా. మరి తన వాదనను నిరూపించడానికి అతను ఏ బోధనలను ప్రస్తావించాడు? అతను బౌద్ధమతంలోని 2 మూలస్తంభాలైన బోధనలను ప్రస్తావించాడు. మొదటిది 4 ఆర్యసత్యాలు. ఆర్యసత్యాలు చూడండి, ఆర్యసత్యాలు ఒక డాక్టర్ రోగనిర్ధారణ లాంటివి. 1 జీవితంలో దుఃఖమనే సమస్య ఉంది. 2 ఆ సమస్యకు ఒక కారణముంది. 3 ఆ సమస్యకు ఒక చికిత్స అంటే నివారణ సాధ్యమే. 4 ఇదిగో ఆ చికిత్సకు అనుసరించాల్సిన మార్గం. ఇది పూర్తిగా ఒక పరిష్కార మార్గం. వావ్, ఇది అద్భుతమైన పోలిక. ఒక డాక్టర్ను మనం శూన్యవాది అనగలమా? మీరు కేవలం రోగాల గురించే మాట్లాడతారు అని ఎవరైనా అంటారా? అనలేం. అనలేం. ఎందుకంటే అతని లక్ష్యం రోగాన్ని నిర్మూలించడం. వజ్యమాహిత సరిగ్గా ఇదే పాయింట్ను నొక్కి చెప్పినట్టున్నాడు. శూన్యవాది అనే ఆరోపణకు ఇది సరైన సమాధానం. బుద్ధుడు ఉన్నవాటిని నాశనం చేయడం లేదు, దుఃఖాన్ని పోగొట్టడానికి ఒక కొత్త మార్గాన్ని నిర్మిస్తున్నాడని చెప్పినట్లు అయ్యింది. ఖచ్చితంగా. ఇక రెండవది అనాత్మ లేదా అనిత్య ధర్మాలు. అంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదనే సూత్రం. వస్తువులు, భావాలు, చివరికి మన నేను అనే అహం కూడా నిరంతరం మారుతూ ఉంటుందని చెప్పడం. ఇది కూడా ఒక వాస్తవాన్ని వివరించే ప్రయత్నమే తప్ప దేనినో తిరస్కరించడం కాదు. రైట్. ఈ 2 బోధనలపై దృష్టి పెట్టడం ద్వారా అతను సంభాషణను బుద్ధుడు దేనికి వ్యతిరేకం అనే అంశం నుండి బుద్ధుడు దేనికి అనుకూలం అనే అంశం వైపు విజయవంతంగా మళ్లించాడు. అవును, ఇది ప్రాచీన కాలం నాటి డోంట్ ఫీడ్ ద ట్రోల్స్ లాంటిది. కాని అంతకంటే చాలా తెలివైనది. వాళ్లతో వాళ్ల భాషలో గొడవపడకుండా అసలు చర్చాంశాన్నే మార్చేశాడు. సరిగ్గా అదే. శూన్యవాది అనే ముద్రను తొలగించుకోడానికి అతను రక్షణాత్మక స్థితిలోకి వెళ్లలేదు. దానికి బదులు బోధనలలోని సానుకూలమైన, నిర్మాణాత్మకమైన సారాంశాన్ని ముందుకు తెచ్చాడు. అవును. దానితో ఆ ముద్ర దానంతట అదే నిరాధారమని తేలిపోయింది. అంటే అతను డిఫెన్సివ్గా వెళ్లకుండా అసలు సిద్ధాంతం ఎంత కన్స్ట్రక్టివ్గా ఉందో చూపించాడు. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. ఇంత ప్రశాంతమైన, తార్కికమైన వివరణ ఆ విమర్శకుల మీద పనిచేసిందా? వాళ్ళు కన్విన్స్ అయ్యారా? వాళ్లు కేవలం కన్విన్స్ అవ్వడమే కాదు, పూర్తిగా ప్రభావితులయ్యారు. అలాగా? వజ్యమాహితి వివరణ వారిలో తీవ్రమైన జిజ్ఞాసను రేకెత్తించింది. తాము ఇంతకాలం తప్పుగా అర్థం చేసుకున్నామేమో, అసలు విషయమేమిటో ఆ బోధన చేసిన మూలపురుషుడి నుండే తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించింది. అప్పుడు అందుకే వాళ్లు నేరుగా బుద్ధుడిని కలవడానికి వెళ్లారని మూలం చెప్తోంది. ఇది చాలా పెద్ద విజయం. కేవలం వాదంలో గెలవడమే కాదు, ఎదుటివారి మనసు మార్చి వారిని సత్యం వైపు నడిపించడం. ఒక గురువు స్థానంలో ఉండి తన శిష్యుడు తన గౌరవాన్ని అంత అద్భుతంగా కాపాడాడని తెలిస్తే చాలా గర్వంగా ఉంటుంది. బుద్ధుడు దీన్ని కేవలం ప్రశంసించి వదిలేశాడా, లేక దీన్ని ఒక పెద్ద పాఠంగా మార్చాడా? ఆయన దాన్ని ఒక గొప్ప బోధనాక్షణంగా మార్చారు. ఆ పరివ్రాజకులు వచ్చి కలిసినప్పుడు జరిగిన విషయం తెలిసిన బుద్ధుడు ఆ సందర్భాన్ని తన శిష్యులకు, అంటే అక్కడున్న భిక్షువులకు, ఉపాసకులకు ఒక పాఠం చెప్పడానికి ఉపయోగించుకున్నాడు. ఇది కథలో చాలా కీలకమైన ఘట్టం. అవును. ఆయనేమన్నారు? ముందుగా తన అనుచరులను ఉద్దేశించి, వజ్యమాహిత చెప్పింది 100కి 100 సరైనదే అన్నారు. అద్భుతం. తథాగతుడు అంటే బుద్ధుడు ఏ సిద్ధాంతాలను ఖండించడని, కేవలం దుఃఖ నిరోధాన్ని మాత్రమే బోధిస్తాడని మళ్లీ స్పష్టంగా చెప్పారు. ఒక రకంగా వజ్యమాహిత తన బోధనల సారాంశాన్ని సంపూర్ణంగా గ్రహించాడని ఆయన బహిరంగంగా సర్టిఫై చేశారు. వావ్! ఆ తర్వాత ఆయన తన అనుచరులందరికీ ఒక కీలకమైన ఆదేశమిచ్చారని మూలం చెప్తోంది కదా, అదేమిటి? అవును, అది చాలా ముఖ్యమైన ఆదేశం. ఆయన అలా అన్నారు, ప్రతి ఉపాసకుడు వజ్యమాహితలాగే ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇతరులు చేసే తప్పుడు వాదనలను ఇలాగే ధర్మబద్ధంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే అలా చేయకపోతే కుధర్మం అంటే తప్పుడు సిద్ధాంతాలు, అపార్థాలు సమాజంలో వ్యాపిస్తాయని హెచ్చరించారు. అయితే ఇక్కడొక ప్రశ్న తలెత్తుతుంది. కేవలం ధర్మాన్ని అర్థం చేసుకోవడం సరిపోతుందా?
దాన్ని ఇలా సమర్థించుకునేంత వాక్చాతుర్యం, అంత ప్రశాంతత అందరూ ఉపాసకులకు ఉంటుందా? ఇది చాలా ఎక్కువ ఆశించడం కదా? ఇది చాలా మంచి ప్రశ్న. బహుశా బుద్ధుడి ఉద్దేశం ప్రతి ఒక్కరూ వజ్యమాహితలా వాదించాలని కాకపోవచ్చు, కాని కనీసం ప్రయత్నించాలని, మౌనంగా ఉండిపోకూడదని ఆయన సందేశం. మ్మ్. జ్ఞానం కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆ జ్ఞానాన్ని సరైన సమయంలో సరైన పద్ధతిలో ఉపయోగించి సత్యాన్ని కాపాడటం కూడా అనుచరుడి బాధ్యత అని చెప్పినట్లు. మౌనంగా ఉండిపోవడం వల్ల అసత్యం విస్తరించే ప్రమాదముంది. అందుకే ధర్మాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఆయన సూచించాడు. కాబట్టి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేమిటి? ఒక ఉత్తమ అనుచరుడి లక్షణం కేవలం గుడ్డి నమ్మకం మాత్రమే కాదని స్పష్టమవుతోంది. ఖచ్చితంగా ఈ కథ మనకు 3 ముఖ్యమైన లక్షణాలను చూపిస్తుంది. మొదటిది, ధర్మాన్ని లోతుగా అర్థం చేసుకోవడం. రైట్. రెండవది, సంయమనం. రెచ్చగొట్టే మాటలు విన్నా శాంతంగా ఉండగలగడం. మూడవది, వాక్చాతుర్యం. అంటే కోపంతో కాకుండా తర్కంతో వాస్తవాలను స్పష్టంగా వివరించగలగడం. ఈ కథ భావోద్వేగపూరిత ప్రతిస్పందన కంటే మేధోపరమైన మరియు ప్రశాంతమైన వాదనకు పెద్దపీట వేస్తుంది. అవును. నిజమే. ఒకవేళ వజ్యమాహిత కోపంతో ప్రతిస్పందించి ఉంటే కథ వేరేలా ఉండేది. బహుశా ఆ పరివ్రాజకులు తమ నమ్మకంలో మరింత గట్టిపడి ఉండేవారేమో. అవును. చూశారా, బౌద్ధులో ఎంత అసహనంగా ఉంటారో, మా మాటే నిజం అని అనుకునేవారు. కాని అతని ప్రశాంతత, అతని తర్కం వారిని ఆలోచింపజేసింది. అదే అసలైన వ్యూహం. అతని ప్రశాంతతే అతని మాటలకు బలాన్నిచ్చింది. అతని లక్ష్యం వారిని ఓడించడం కాదు, వారికి అర్థమయ్యేలా చెప్పడం. ఆ చిన్న తేడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపింది. ముగింపుగా చూస్తే వజ్యమాహిత తన వివేకం మరియు సంయమనంతో తన గురువు కీర్తిని కాపాడటమే కాకుండా విమర్శకులను కూడా జిజ్ఞాసువులుగా మార్చగలిగాడు. కరెక్ట్. అతను వాదనలో గెలవలేదు, ఒక అర్థవంతమైన సంభాషణకు తెరతీశాడు. ఈ కథ ఒక శాశ్వతమైన సవాలును మన ముందుంచుతుంది. మన ప్రధాన నమ్మకాలని ఎవరైనా తప్పుగా చిత్రీకరించినప్పుడు ఎలా స్పందించాలి? వజ్యమాహిత అనుసరించిన పద్ధతి ఆవేశానికి బదులుగా ప్రధాన సూత్రాలను మరియు తర్కాన్ని ఉపయోగించడం ఒక శక్తివంతమైన నమూనాను అందిస్తోంది. ఇది కేవలం మతపరమైన విషయాలకే కాదు, ఆఫీస్ మీటింగ్ల నుంచి కుటుంబంలో వచ్చే వాదనల వరకు దేనికైనా వర్తిస్తోంది. ఇది ఆలోచింపచేస్తుంది. తప్పుడు సమాచారం మరియు తొందరపాటు తీర్పులతో నిండిన ఈ ప్రపంచంలో ఒక ఆలోచన కోసం నిలబడటమంటే నిజంగా అర్థమేమిటి? కేవలం గొంతు పెంచి అరవడం కాదు, ప్రశాంతంగా నిజాన్ని వివరించడమే అసలైన శక్తి అని ఈ కథ చెబుతోంది. ఇక్కడ ఆలోచించదగిన మరో విషయముంది. పాఠ్యం దీన్ని సూచిస్తుంది కాని స్పష్టంగా చెప్పదు. ఏంటది? వజ్యమాహిత. విజయం కేవలం అతని జ్ఞానం వల్ల సాధ్యమైందా, లేక అతని జ్ఞానం మరియు ప్రశాంతత, ఆ రెండిటి కలయిక అతని వాదనను అంత నమ్మశక్యంగా మార్చిందా? ఆసక్తికరమైన ప్రశ్న. ఒక విషయం ఎలా చెప్పబడింది అనేది అసలు ఏం చెప్పబడింది అనే దానితో సమానంగా ఎప్పుడూ ముఖ్యమవుతుంది.